నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. దశరథుని పరితాపము రెండవ భాగము. భరతునకు శ్రీరామచంద్రుడు ప్రాణాధిక ప్రీతిపాత్రుడు. భరతుడు కలలో కూడా శ్రీరామచంద్రునకు విరుద్ధముగా ఏమీ చేయుడు. అందరూ విషాదవదనులయ్యారు. హృదయములలో భరింప శక్యము కాని బాధ కలిగింది. నగరమంతా అల్లకల్లోలమైంది. కైకేయికి చాలా ఇష్టులైన వయోవృద్ధులు, గౌరవనీయ బ్రాహ్మణ ముత్తైదువులు ఆమెకు ఎన్నో విధములుగా హితబోధ చేశారు. ఏ అపరాధము చేసినని శ్రీరాముని వనవాసమునకు పంపుతున్నావు? కౌశల్య నీకిప్పుడు ఏమి కీడు చేసినది? ఎందుకిలా అకారణముగా అయోధ్యపై వజ్రాఘాతము కలుగజేసితివి? సీత రాముని విడిచి ఉండునా? మహారాజు రామచంద్రుని విడిచి జీవించి ఉండునా? భరతునికి అవశ్యము యువరాజు పదవిని ఇమ్ము. కానీ రామునకు వనవాసమెందుకు? రామచంద్రునికి రాజ్యలోభము లేదు. విషయముల యందు వైరాగ్యము కల ధర్మధురంధరుడు. మహారాజును మరి ఒక వరం అడిగి రాముడు రాజభవనము విడిచి గురుగృహములో ఉండులాగున చేయుము. ఒకవేళ నీవు ఇదంతా పరిహాసమునకు చేసి ఉన్నచో నేను వేళాకోళం చేసి తినని బహిరంగపరచు. నగరమంతా వ్యాపించిన విషాదము పోగొట్టి ఇక్ష్వాకు కులమును కాపాడుము. తులసీదాస్ చెప్తున్నాడు. సూర్యుడు లేని పగలు, చంద్రుడు లేని రాత్రి, ప్రాణము లేని శరీరము ఏ విధముగా నిర్జీవమై శోభారహితముగా ఉండునో అటులనే శ్రీరామచంద్రుడు లేని అయోధ్య నిర్జీవమై కళాహీనమై ఉండును. పరమ శ్రేయోదాయకమైన హితవును విదూషీమణులు ఎంత చెప్పినా గూని మందర వద్ద పాఠములు నేర్చుకున్న కైక దానిని ఏమాత్రమూ పట్టించుకొనగా ఏమీ బదులు చెప్పలేదు. తీవ్ర రోషావేశంతో వారి వైపు చూస్తూ ఉండగా దురదృష్టవంతురాలు, మూర్ఖురాలు అనుకొనుచు వారంతా వెళ్ళిపోయారు. నగరంలోని స్త్రీ పురుషులందరూ దుష్ట కైకను కోటి విధములుగా దూషించసాగారు. శ్రీరామచంద్రుడు లేని జీవనము ఇంక ఏ ఆశతో జీవించగలము అని వ్యాకులపడినట్లు స్త్రీ పురుషులందరూ అత్యంత శోక విహ్వలులయ్యారు. శ్రీరామచంద్రుడు తల్లి కౌశల్య వద్దకు వెళ్ళాడు. ఆయన ముఖంలో ప్రసన్నత, హృదయంలో మరింత ఉత్సాహం కలిగింది. రఘుకుల తిలకుడు రాముడు ప్రసన్నుడై మాతృశ్రీ పాదములకు ప్రణమిల్లాడు. తల్లి ఆశీర్వదించి ప్రేమాలింగనమనర్చి ధన కనక వస్త్రములు కానుకగా ఇచ్చింది. తల్లి కౌశల్య మాటిమాటికి శ్రీరాముని ముఖము ముద్దాడింది. శరీరము పులకించగా రాముని ఒడిలో కూర్చుండబెట్టుకుని హృదయమునకు హత్తుకున్నది. నాన్న, నా కోసం వెంటనే నీవు స్నానం చేసి నీకు ఇష్టమైన మధుర పదార్థములు భుజించి నీ పితృదేవుల వద్దకు వెళ్ళుము. చాలా ఆలస్యమైనది. ధర్మధురీణుడు శ్రీరామచంద్రుడు ధర్మసూక్ష్మము ఎరిగినవాడై అత్యంత కోమలముగా, మాత, పితృదేవులు నాకు అరణ్యవాస రాజ్యం ఇచ్చినారు. అతడు నాకు అన్ని విధములా గొప్ప మహాకార్యములు నెరవేరును. నా వనవాస యాత్ర శుభప్రదమై ఆనందదాయకమగునట్లుగా ఆశీర్వదించుము. నీ కృప వల్ల నాకు అన్ని శుభములే కలుగును. 14 ఏళ్ళు వనవాసం చేసి తండ్రి ఆజ్ఞ నెరవేర్చి మరలా తిరిగి వచ్చి నీ పాదదర్శనము చేసుకొందును అని అన్నాడు. రఘువీరుని సవినయ మధుర వచనములు మాతృహృదయమునకు బాణములై తగిలాయి. ఎట్టకేలకు మనసు దిటవపరుచుకొని కుమారుని ముఖబింబము చూస్తూ గద్గద స్వరముతో
ఈ విధంగా అంది. నాయనా, తండ్రి గారికి నీవు ప్రాణసముడవు. నీ సౌశీల్యమునకు ఆయన ఎల్లప్పుడూ ప్రసన్నులు కదా. నీ యువరాజు పట్టాభిషేకమునకు స్వయముగా శుభముహూర్తమును పెట్టించిరి కదా. మరి ఏ అపరాధము వల్ల మీ తండ్రి నీకిప్పుడు వనవాసం ఇచ్చారు? అప్పుడు శ్రీరామచంద్రుని ముఖ కవళికలు గమనించి పక్కనే ఉన్న మంత్రి కుమారుడు ఆమెకు జరిగిన చరిత్ర అంతా విపులంగా వర్ణించి చెప్పాడు. ఆమె మూగదాని వలె నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె స్థితి వర్ణనాతీతము. ఆహా, కాలగమనము ఎంత విపరీతముగా మారినది! విధాత చంద్రుడని వ్రాయిబోయి రాహువని రాసి చూపించాడు అనుకుంది. ఆమె శ్రీరామచంద్రుని అరణ్యవాసమునకు వెళ్ళమని చెప్పలేదు, ఆగమని చెప్పలేదు. ఒక పక్క ధర్మము, మరొక పక్క పుత్రప్రేమ రెండు విధముల ఆమె హృదయములో మహాబాధ కలిగించాయి. ఆమె అత్యంత చింతాక్రాంతురాలయ్యింది. చివరకు బుద్ధిమంతురాలు, సరళ స్వభావురాలు అయిన రాజమాత కౌసల్యాదేవి పాతివ్రత్య ధర్మము అనుసరించి తనకు తన బిడ్డ రాముడిని, భరతుని సమానంగా ఎంచి ధైర్యముతో ఇలా అంది. నాయనా రామ, నీకు శుభములు కలుగుగాక. నీవు మంచి పనే చేసినావు. తండ్రి ఆజ్ఞ పాలించుట ధర్మములలో ఉత్తమ ధర్మము. నీవు ఇచ్చట లేకపోవటచే భరతునకు, మహారాజునకు, ప్రజలకు మహావ్యధ కలుగుతుంది. అదే నా విచారము. నేను నీ తల్లిని కనుక మాతృ సంబంధముచే నన్నెప్పుడూ మర్చిపోవద్దు. నీకు మేలు జరుగుగాక. తండ్రి, దేవతలు, పితృదేవతలు కంటికి రెప్పవల్లి నిన్ను కాపాడుదురుగాక. ఈ 14 ఏళ్ల వనవాసపు గడువు జలము. నీ పరివారము, ప్రియజనులు అందలి మీనములు. నీవు దయానిధివి. నీకు శుభము జరుగుగాక. వనవాసమునకు ఆనందముగా బయలుదేరుము. మా అందరి పుణ్యఫలములు సమాప్తమైపోయినవి. క్రూర కాలగతి నేడు మాకు విపరీతమైంది. రాముని తల్లి కౌసల్య రాముని చరణములు పట్టుకుని నేలపై పడింది. శ్రీరామచంద్రుడు తల్లిని లేవతీశాడు. హృదయమునకు హత్తుకున్నాడు. ఆమెకు ఎన్నో విధములుగా నచ్చచెప్పి ఓదార్చాడు. అదే సమయంలో ఈ వార్త విని వ్యాకులపడిన సీత అత్తగారి వద్దకు వచ్చి పాదములకు నమస్కరించి ఆమె చెంత తల వంచుకొని కూర్చున్నది. అత్తగారు ప్రేమతో ఆశీర్వదించింది. సుకుమారి సీతను చూసి ఆమెను శోకము మరీ మరీ భరించింది. సీత తల వంచుకొని కూర్చుంది. యోచిస్తూ ఉన్నది. నా ప్రాణనాథుడు వనములకు పోబోతున్నాడు. వారితో కలిసి వెళ్ళే అదృష్టము ఎవరికుండునో? శరీరము ప్రాణములు కలిసే వెళ్ళునా, లేక ప్రాణములు మాత్రమే వెళ్ళునా? ఆ విధి చేష్టలు ఊహాతీతములు కదా. సీత దీనస్థితి చూసి కౌసల్య రామునితో, చూడు నాయనా, సీత మహాసుకుమారి. సంజీవి మూలిగను కాపాడినట్లుగా చాలా జాగ్రత్తగా ఈమెను కాపాడాను. ఆ సీతయ్య ఈనాడు నీతో వనమునకు రాగోరుతూ ఉన్నది. రఘురామ, నీ అభిప్రాయమేమి? ఈ సీత పటములోని కోతిబొమ్మను చూసి కూడా భయపడునే. వనవాసము ఎట్లు చేయగలదు? సీత ఇచ్చటనే ఉన్నచో నాకెంతో తోడుగా ఉంటుంది. ఈ విషయములన్నీ యోచించి జానకికి నేనెట్లు ప్రబోధింతును? రాముడు తల్లికి వివేకవంతమైన మాటలు చెప్పి ఆమెను ఓదార్చాడు. తరువాత సీతతో అరణ్యవాస క్లేశమును వర్ణించి చెప్పసాగాడు. శ్రీరామచంద్రుడు తల్లి సమక్షములో భార్య సీతతో మాట్లాడుటకు సంతోషిస్తూ సమయము ఇటువంటిదని చెప్తూ ఈ విధంగా అన్నాడు. రాజకుమారి, నేను చెప్పునది వినుము. వేరు విధముగా భావించవద్దు. నీవు నా క్షేమము ఆలోచించి నా మాట పాటించి ఇంటి వద్దనే ఉండిపోము. దీనివల్ల నా ప్రతిన నెరవేరును. అత్తయ్యకు సేవ చేయు భాగ్యము నీకు కలుగును. భక్తి ప్రపత్తులతో అత్తమామల సేవ చేయుట కన్నా వేరు ధర్మము లేదు. నన్ను జ్ఞాపకం చేసుకొని
అమ్మ బాధపడినప్పుడు నీవు తీయని మాటలతో ప్రాచీన ఇతిహాసములు చెప్పి ఆమెను ఓదార్చుము. ఓ సుముఖి, సునైని త్రికరణ శుద్ధిగా చెప్తూ ఉన్నాను. మాతృశ్రీ సేవ గురించి నిన్ను ఇచ్చట ఉంచుచున్నాను. నా ఆజ్ఞ ఔదల దాల్చినట్లయితే గురువులు శాస్త్రములు చెప్పిన ధర్మాచరణ ఫలమును అవలీలగా పొందెదవు. హఠ మొరరించినట్లయితే గాలవముని నహుష చక్రవర్తి వలె కష్టములు పాలగుదువు. నా మీద ప్రేమతో మొండి పట్టుదల చూపించినట్లయితే చివరకు దుఃఖపడెదవు. వనవాసము అతి కష్టదాయకము. ఈ విధంగా చెప్తూ ఇంకా అన్నాడు, ఓ మృగలోచని, నీవు సహజముగానే భయస్థురాలవు కదా. హంసగామిని, నీవు అరణ్యవాసమునకు తగవు. నీవు వనవాసమునకు వెళ్ళుట విని జనులు నాకు అపకీర్తి అంటగట్టెదరు. వనవాసము అతి కష్టప్రదము. ఆలోచించి నీవు ఇంటి వద్దనే ఉండిపొమ్ము. ప్రాణప్రియుని మధుర మనోహర వాక్కులు విని సీత సుందర నేత్రములు జలభరితములయ్యాయి. ఆమె నోట మాట రాలేదు. నా ప్రియ పతి నన్ను ఇచ్చట విడిచిపెట్టగోరుచున్నాడు అని ఆమె హృదయము తల్లడిల్లింది. ఎట్టకేలకు కన్నీళ్లు ఆపుకుంది. ధైర్యం వహించింది. పృథ్వీకుమారి సీత అత్త పాదములను బ్రొక్కుతూ చేతులు జోడించి ఈ విధంగా అంది, అమ్మా దేవి, మీరు నా అవిధేయతను మన్నింతురుగాక. నా శ్రేయమగు దానినే పతి నాకు బోధించారు. కానీ లోకములో పతి వియోగ దుఃఖ సమమైన దుఃఖము వేరొకటి ఉంటుందా? మరలా స్వామి వైపు తిరిగి ఆమె అన్నది, ప్రాణనాథ, దయానిధి, సౌజన్యమూర్తి, రఘుకుల కైరవ చంద్రమ, ఆనందదాయక, మీరు లేని స్వర్గమైనా నాకు నరకప్రాయము. సంబంధీకులందరూ పతిలేని స్త్రీకి మేలు చేయరు సరికదా. ప్రచండ సూర్యుని వలె ఎక్కువ తాపమును కలుగుజేయుదురు. ప్రాణేశ్వర, మీరు తప్ప నాకు ఈ లోకములో ఆత్మీయులు లేరు. ఓ సౌజన్య శిఖామణి, నన్ను మీతో తీసుకువెళ్ళండి. ఎంత మాత్రమూ నన్నెచ్చట విడవవద్దు. ఒకవేళ మీరు ఈ 14 ఏండ్ల అవధి పర్యంతము నన్ను అయోధ్యలోనే ఉంచినట్లయితే నా ప్రాణములు నిలువవని తెలుసుకొనండి. మీ చరణ కమల దర్శనముతో నాకు మార్గాయాసము ఏమీ ఉండదు. మీకు అన్ని విధములా సేవ చేయుదును. మీ మార్గాయాసము పోగొట్టుదును. మీ పాదములు కడిగి వృక్షఛాయలో కూర్చుని ప్రసన్న మనముతో మీకు వీవన వీతును. ప్రాణనాథుని దర్శనము అనవరతము చేసుకును నాకు విషాదమునకు తావేది. నేను ప్రభువు సాంగత్యములో ఉండగా ఎవరూ నా వైపు కన్నెత్తి చూడలేరు. ప్రభు, నేను సుకుమారిని. ప్రభువు వనవాస యోగ్యుడా? స్వామికి తపమే ఉచితమా? నాకు రాజభోగములు తగునా? ఈ విధంగా అనేక విధాల చెప్తూ సీత మహావ్యాకులత చెందింది. ఆమె దీనావస్థ చూసి రఘురాముడు ఈమెను ఇచ్చట ఉంచినట్లయితే ఈమె ప్రాణములు నిలువవని నిర్ధారణకు వచ్చాడు. కృపానిధి భానుకులనాథుడు రాముడు, సీత, విచారించకు, నాతో వనవాసమునకు బయలుదేరు. ఇది విచారించదగు సమయము కాదు. వెంటనే బయలుదేరుటకు సిద్ధపడుము అని ప్రియవచనములతోటి సీతను అనునయించాడు. తల్లి చరణములకు మొక్కి ఆశీస్సులు పొందాడు. తల్లి బాధపడింది. ప్రేమాధిక్యత చేత తల్లి అధీరురాలైందని శ్రీరామచంద్రుడు ఎన్నో విధములుగా ఆమెను ఊరడించాడు. ఆ సమయంలోని ప్రేమ వెలువను మనం వర్ణించజాలము. జానకి కూడా తనకు వనవాస కారణముగా అత్తగారితో ఎడబాటు కలుగుతున్నందులకు వారికి సేవ చేయు భాగ్యము దక్కకపోవడం చేత తన యందు ఏ దోషమూ లేదని చెబుతూ తనపై ఎప్పుడూ కృప వీడగలదని కౌశల్యను వేడుకుంది. కౌశల్య సీతను పలుమారులు అక్కును చేర్చుకొని మనసు దిటవపరుచుకొని సీతకు అనేక బోధలు చేసి, గంగా యమునలలో జలప్రవాహము ఉన్నంతవరకు నీ సౌభాగ్యం వర్ధిల్లుగాక అని బహువిధముల ఆశీర్వదించింది. సీత మహాప్రీతితో అత్తగారి చరణములు తాకి నమస్కరించి వెళ్ళింది. ఇంతలో ఈ వార్త విన్న లక్ష్మణుడు చింతాక్రాంతుడై విచారవదనముతోటి పరిగెత్తుకుంటూ వచ్చాడు. శరీరం వణుకుతూ రోమాంచితుడై కన్నీరు కారుస్తూ ప్రేమాధీనుడై శ్రీరామచరణములు తాకి నమస్కరించాడు. నీవు కలలో కూడా రాగద్వేషములకు
మోహ మదమాశ్చర్యములకు వసుడవు కాకుము. సర్వవికారములను త్యజించి మనోవాక్కాయ కర్మల చేత శ్రీ సీతారాములను సేవింపు. నీ వలన శ్రీ సీతారాములు వనములో సుఖము పొందినట్లుగా నీవు ప్రవర్తించు. పుత్ర, జానకీరాముల చరణముల యందు నీకు వినిర్మల అనన్య ప్రేమ నిత్య నూతనముగా ప్రవృద్ధమగుగాక అని ఆశీర్వదించింది ఆ తల్లి సుమిత్రాదేవి. లక్ష్మణుడు తల్లి పాదములకు మొక్కి వేగంగా అచ్చటి నుంచి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు సీతారాముల చరణములకు మొక్కి వారితో కలిసి రాజభవనంలోనికి వెళ్ళాడు. అప్పటి సుమంత్రుడు మహారాజును లేవనెత్తి కూర్చుండబెట్టాడు. సీతా సమేత కుమారద్వయమును చూసి రాజు దుఃఖించాడు. శ్రీరామచంద్రుడు అత్యంత భక్తి శ్రద్ధలతో తండ్రి పాదములకు ప్రణమిల్లి వెళ్ళుటకు సెలవడిగాడు. పితృదేవ, నన్ను ఆశీర్వదించి అనుజ్ఞ ఇవ్వండి. ఇష్టులపై ప్రేమాతిశయముల చేత లోకములో యశస్సు పోయి నిందల పాలగును. ఈ మాటలు విని మహారాజు లేచి ప్రేమతో రామచంద్రుని చేయి పట్టుకుని, నాయనా, ఈశ్వరుడు జీవులు అనుర్చిన శుభాశుభ కర్మలను విచారించి తగు ఫలము ఇచ్చునని, ఎవరే కర్మ చేసినా వారా ఫలము పొందుదురని శాస్త్ర ప్రమాణము అందరూ ఎరిగినదే. కుమార, నిన్ను గురించి మునీశ్వరులు శ్రీరాముడు చరాచర సృష్టికి ప్రభువు అని చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది దీనికి వ్యతిరేకము. అపరాధము చేసిందొకరు, ఫలము అనుభవించేది మరొకరు. భగవల్లీలలు అతి విచిత్రములు. లోకములో దీని మర్మము ఎవరికీ తెలియదు. రాజు సీతాదేవిని అక్కుని చేర్చుకుని ఎంతో ప్రేమతో ఆమెకు వనవాస దుస్సహ క్లేశములు వర్ణించి చెప్పాడు. అదేవిధంగా సుమంత్రుని పత్ని, వశిష్ఠుల వారి దేవి, అరుంధతి మొదలైన విదుష్యమణులందరూ సీతపై ప్రేమాశయం చేత బహువిధములుగా బోధించారు. కానీ ఈ చల్లని వాక్కులు సీతకు రుచించలేదు. ఈ స్థితి చూసి కైకేయి రుసరుసలాడుచు నారచీరలు, జపమాల, కమండల మేఖలాది వస్తువులను తెచ్చి మృదువుగా, రఘువీర, మహారాజు నీపై ప్రాణాధిక ప్రేమ వల్ల దుర్బల హృదయుడైన ఈ మహారాజు నీపై అనురాగ మమకారములు వీడలేదు. నిన్ను అరణ్యవాసమునకు వెళ్ళమని అనలేడు. అందుచేత ఇది గమనించి నీవు సముచితముగా ప్రవర్తించు అన్న కైకేయి పలుకులు శ్రీరామునకు ఆనందదాయకములు, రాజునకు బాణములు. రాజు అయ్యో, నా దురదృష్ట ప్రాణములు పోవటం లేదే అని చింతించి మహావ్యాకులుడై మరలా మూర్ఛ పొందాడు. వెంటనే శ్రీరామచంద్రుడు నారబట్టలు ధరించి వనవాస ఏర్పాట్లు పూర్తి చేసుకుని అత్యవసర వస్తువులను తీసుకొని భార్య సీతాదేవితోనూ సోదరుడు లక్ష్మణుడితోనూ బయలుదేరాడు. శ్రీరామచంద్రుడు వశిష్ఠుల వారి గృహాంగణమునకు వెళ్ళి నిలబడి వెనక్కి తిరిగి చూడగా జనులందరూ విరహాగ్నిలో మ్రగ్గుచుండుట చూశాడు. ప్రియవచనములతోటి వారిని ఓదార్చాడు. తరువాత గురువు వశిష్ఠుల వారితో చెప్పి బ్రాహ్మణ సంఘములు పిలిపించి వారికి సంవత్సర పర్యంతము భోజన సామాగ్రి ఇచ్చి దాన వినయములతో వారిని తృప్తిపరిచి యాచకులను దానములతో సంతుష్టపరిచి విశుద్ధ ప్రేమతో మిత్రులను ప్రసన్నులను చేశాడు. దశదాసీ జనమును పిలిపించి గురుదేవులకు అప్పగించి వినమ్రుడై, గురుదేవ, వీరందరి బాగోగులు తల్లిదండ్రుల వలె మీరే కాపాడాలి అని చెప్పి, పురప్రముఖులారా, తల్లులందరకు ఊరట కలుగు ఉపాయము వరదించుడు. శ్రీరామచంద్రుడు తల్లులను అందరినీ ఓదార్చి హర్షితుడై గురుచరణములకు, విఘ్నేశ్వరునకు, పార్వతీ పరమేశ్వరులకు మొక్కి ఆశీస్సులు పొంది బయలుదేరాడు. శ్రీరామ వన గమనముతో అయోధ్య నగరంలో మహాశోకం ఆవరించింది. లంకలో దుశ్శకునములైనవి. దేవలోకములోని వారందరూ హర్షశోకములు సమముగా అనుభవించారు. రాక్షస వినాశము అగునని హర్షము, అయోధ్యవాసుల వియోగ దుఃఖమునకు
శోకము కలిగాయి వారికి. మహారాజు మూర్ఛ తొలగి ఎట్టకేలకు ధైర్యం వహించి సుమంత్రునితోటి అన్నాడు, మిత్రమా, నీవు రథము తీసుకొని రామునితో వెళ్ళుము. సుకుమారులైన కుమారులిద్దరినీ పరమ సుకుమారి జానకిని రథమెక్కించి 4 రోజులు అటు ఇటు తిప్పి వన విశేషములు చూపించి మరలా వెనుకకు తీసుకురా. శ్రీరాముడు సత్యనిష్ఠాపరుడు, ధర్మధురంధరుడు కనుక నా ధీరకుమారుడు వెనుతిరిగి రాకపోయినను నీవు చేతులెత్తి వారిని ప్రభు జనక కుమారి జానకినైనా పంపుడని ప్రార్థించు. ఆమెకు అనేక రీతుల నచ్చచెప్పి తీసుకురా. సీత తిరిగి వచ్చినచో నా ప్రాణంలోకి కొంత సాయం దొరుకుతుంది, లేనిచో చివరకు మరణమే నాకు శరణ్యము. విధి వక్రించినప్పుడు మన వల్ల ఏమీ కాదు. సుమంత్ర, సీతారామ లక్ష్మణులను తీసుకువచ్చి నాకు చూపించు. నాయనా, హా రామా అంటూ మహారాజు మూర్ఛిల్లి నేలపై పడ్డాడు. రేపు ఇదే సమయానికి సీతారాముల వనవాసము 2వ భాగం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు శ్రీరామ రక్ష. ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.